పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలకకుండా తన నాలుకను కపటపు మాటలు చెప్పకుండా పెదవులు కాచుకోవాలి. దినములు చెడ్డవి అని చెప్తూ అటువంటి దినములలో చెడ్డ దినాలు చూడకుండా మంచి దినాలు చూడాలంటే జీవను ప్రేమించాలి. అంటే జ్ఞానాన్ని మనం ప్రేమించాలి. జ్ఞానమైన యేసు ప్రభువునికి మనం హత్తుకుని జీవించాలి. దేవుని సన్నిధిలో ఆయన ప్రేమించి ఆయన్ని ఆరాధించడానికి చేరవచ్చిన మనము జీవాన్ని ప్రేమించేవారుగా ఉన్నాం. నన్ను కనుగొన్నవాడు జీవాన్ని కనుగొంటాడు, నన్ను కొనగొనవాడు నన్ను ఎవరైతే తెలుసుకోరో వారు మరణానికే అని సామెతలు 8వ అధ్యాయం చివరి మాటలు మనం చూసాం కదా. జీవాన్ని ప్రేమించాలి. యేసు ప్రభుని ప్రేమించేవారే దేవుని సన్నిధికి వస్తారు. ఆదివారం ఎన్ని పనులున్నా ఎంత అర్జెంట్ అయినా దేవుని సమయాన్ని దేవునికి ఇవ్వాలి. 7 రోజుల్లో 6 రోజులు దేవుడు మనకు ఉద్యోగంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ, వ్యాపార జీవితంలో కానీ నానా రకాలైనటువంటి పనుల్లో మనం ఉండి బిజీగా గడుపుతాం. కానీ ప్రభు దినాన్ని మాత్రం ఆయనకి మనం సమయం ఇవ్వాలి. ఆయన సన్నిధికి వచ్చి ఆయన గణపరచాలి. నన్ను గణపరచువాడిని నేను గణపరుస్తానన్నాడు దేవుడు. మరి దేవుని సన్నిధికి వచ్చి దేవుని గణపరచకుండా మనం ఘనత పొందుకోవాలంటే ఎలా? మొట్టమొదటిగా చెడ్డ దినములు చూడకుండా మంచి దినాలు చూడాలంటే జీవను ప్రేమించిన వాడు ఏం చేయాలంటే నాలుకతో ఏం మాట్లాడకూడదు, చెడ్డ మాటలు, పెదవులతో కపటంగా మాట్లాడకూడదు. హృదయం నిండి ఉన్నదే నోరు మాట్లాడనని యాకోబు పత్రికలో మనం చూస్తాం. అదే మాట ఆది కాండంలో ప్రతిపదంగానే రాశాడు. నరుని హృదయము బాల్యము నుండి చెడ్డది. ఆమోసు గ్రంథంలో మనం చూసినట్లయితే 5:13 మనం చూసినట్లయితే ఒకవేళ చెడ్డ దినాలు ఉన్నాయి, పాపకరమైనటువంటి లోకం అంతా పాపం ఏలుతూ ఉంది. అటువంటి సమయంలో ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 13 అనుకుంటా సార్ చూస్తారా? ఇది చెడు కాలము కనుక ఈ కాలమున మనము బుద్ధిమంతులమైతే పాపాన్ని ఖండించాలి. ఇది చెడు కాలము. ఎప్పుడు చెప్తారు ఇది? ఆనాడు ఆమోసు ద్వారా దేవుడు మాట్లాడుతున్నారు. యేసుప్రభు ఇంకా రాలేదు. ఇది చెడు కాలము కాబట్టి నువ్వు నేను బుద్ధిమంతులమైతే ఊరికినే ఉండడానికి వీల్లేదు. దేవుని నామాన్ని ఎంత గొప్పగా ప్రకటించాలో, దేవుని నామాన్ని ఎంత గొప్పగా మహిమపరచాలో అంత గొప్పగా దేవుని మహిమపరచాలి. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకుండా దేవుని ఘనపరచాలి. 103వ కీర్తన అనుకుంటా, అక్కడ కీర్తనకారుడు చెప్తూ ఉన్నాడు 103, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము,